హిట్ అంటున్న కుబేరా కోలీవుడ్ లో అసలు హిట్టే కాదా? తెలుగు ఆడియన్స్ మాత్రమే ధనుష్ ను నెత్తి మీద పెట్టుకున్నారా? అక్కడ ఫట్ అనిపించిన సినిమా ఇక్కడెందుకు హిట్ అయింది? శేఖర్ కమల చేస్తున్న ఫిల్మీ పోస్ట్ మార్టం కొలిక్కొచ్చేదెప్పుడు? కుబేరా సినిమాను అందరూ హిట్ మూవీగా ట్రీట్ చేస్తున్నారు. ధనుష్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా మోసేస్తున్నారు. మరి అంత గొప్ప సినిమా అయినప్పుడు ఈ పిక్చర్ తమిళంలో ఎందుకు ఫ్లాప్ అయ్యింది? అవును, కుబేరకు తమిళంలో అస్సలు ఆదరణ లేదు. శేఖర్ కమ్ముల సినిమాలకు ఎప్పుడు వెయిట్ ఎక్కువే. ఈ సినిమా చేసే టైంకు దర్శకుడు ట్రెండ్ లో లేకపోయినా సరే కంటెంట్ నచ్చి ధనుష్ ఓ ఛాన్స్ ఇచ్చాడు. నాగార్జున స్క్రీన్ షేరింగ్ చేసుకోవడంతో సినిమాకు తెలుగులో వెయిట్ లభించింది. అయితే ఈ కంటెంట్ ను మన తెలుగు ఆడియన్స్ ఆస్వాదిస్తున్నంత ఇదిగా తంబీలు రిసీవ్ చేసుకోవడం లేదు. బహుశా గతంలో మరియన్ సినిమాలో ధనుష్ ను ఆల్మోస్ట్ ఇదే లుక్ లో చూడడంతో అక్కడి వారు లైట్ తీసుకున్నారేమో. ఈ ఫెయిల్యూర్ కు గల కారణాలేమిటో పరిశీలించాలని దర్శకుడు శేఖర్ కమ్ముల అంటున్నాడు. ఈ సినిమా కథ అందులోనూ ధనుష్ ఉండడంతో ఈ సినిమా అక్కడి వారికి ఈజీగా కనెక్ట్ అవుతుందని భావించామని, అయితే ఇప్పుడు ఫలితం చూసి తాము ఏ విషయంలో తప్పు చేశామో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నాడు. ఇక్కడ కేవలం కుబేరా విషయంలోనే అని కాదు, గతంలో శంకర్ నుంచి వచ్చిన బాయ్స్ సినిమా రిజల్ట్ లోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. బాయ్స్ ఫిలిం ను తంబీలు రిజెక్ట్ చేస్తే మన వాళ్ళు లైక్ చేశారు. సేమ్ సీన్ ఇప్పుడు కుబేరలో కనిపించింది. ఇక్కడ ప్రాంతీయ అభిమానుల అభిరుచుల కారణంగా ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో క్యూట్ లవ్ స్టోరీలు నాగ చైతన్య చెయ్యాలా? నానీలు నితిన్లు యాక్షన్ హీరోలు అయిపోయారా? తండేల్ తర్వాత చైతు చుట్టూ ప్రేమ కథలు నెరేట్ చేసే దర్శకులే తిరుగుతున్నారా? తండేల్ సూపర్ సక్సెస్ ను చైతు ఒక్కడే కాదు, అక్కినేని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చైతుని ఈ ఫిలిం 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. సినిమాలో చైతన్య సాయి పల్లవి జోడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో తెలుగులో యూత్ లవ్ స్టోరీలు చేయాలంటే అది చైతుతోనే సాధ్యమని, చేస్తేనే ఆయా లవ్ స్టోరీలు వెండి తెరపై పండుతాయనే చర్చ నడుస్తుంది. చైతు ఇప్పుడు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇది ఓ థ్రిల్లింగ్ స్టోరీతో తెర మీదికి వెళ్తుండగా చైతు నెక్స్ట్ సినిమా ప్లానింగ్ కూడా సెట్ రైట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కార్తిక్ దండు సినిమా తర్వాత మరోసారి ప్రేమ కథతో అక్కినేని హీరో రాబోతున్నాడని టాక్. ఈ మధ్యనే ఒక డైరెక్టర్ చెప్పిన కథకు నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అక్కినేని హీరోలు లవ్ స్టోరీలు తీస్తే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఇప్పటికే చైతన్య కెరియర్ లో ఎన్నో లవ్ స్టోరీస్ చేశాడు. నెక్స్ట్ లవ్ స్టోరీ కూడా బాగుంటుందని చెబుతున్నారు. ఆ మాటకొస్తే తెలుగులో సీరియస్ లవ్ స్టోరీలు తీసే నోటెడ్ కుర్ర హీరోలు కనిపించడం లేదు. నాని సైతం యాక్షన్ ప్యాక్లు చేస్తూ ఉండడం, నితిన్ ఎప్పుడో ఒకసారి లవ్ స్టోరీ అటెంప్ట్ చేయడం, నిఖిల్ పాన్ ఇండియా సినిమాలే చేస్తాను అనడంతో దర్శకులు రాసే లవ్ స్టోరీలకు చైతూనే కేర్ ఆఫ్ గా కనిపిస్తుంది. సమంతను నెటిజన్లు ఎందుకు టార్గెట్ చేశారు? శృతి మించిన గ్లామర్ షోతో శామ్ ఏం చెప్పాలనుకుంటోంది? ట్రోలర్స్ ను పుల్లప్స్ తీసి కామెంట్ చేయమని సమంత చెప్పే వరకు మ్యాటర్ ఎందుకు వెళ్ళింది? కొన్నాళ్లుగా సమంత ఫిట్నెస్ పై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి. మయోసైటిస్ వ్యాధి వలన విపరీతమైన వర్కౌట్లు చేస్తున్న సమంత బాగా చిక్కిపోయి కనిపిస్తోంది. ఆమె ఎంత గ్లామర్ గా మారి ఫోటో షూట్ పోస్ట్ చేసినా అందులోని సమంత గ్లామర్ విషయం మాట్లాడుకోవాలి, కానీ ఆమె సన్నబడిన విషయాన్నే అందరూ హైలైట్ చేస్తున్నారు. తాజాగా జీక్యూ అవార్డ్స్ కోసం సమంత స్టైలిష్ గా గ్లామర్ గా తయారై ఫోటోలకు ఫోజులిచ్చింది. సమంత 2 గ్లామర్ షో గురించి అందరూ స్పెషల్ గా చర్చలు పెట్టారు. సమంత ఎందుకింత గ్లామర్ షో చేస్తోంది, అవసరమా అంటూ మాట్లాడుకోవడం ఒక ఎత్తైతే, ఆమె సన్నగా మారిపోయి బక్క పల్చగా మారింది అని మాట్లాడుకోవడం మరో ఎత్తు. సమంత ఎందుకింతగా సన్నబడింది, ఆమె బరువు తగ్గి మునుపటి లుక్ ఎందుకు పోగొట్టుకుంది, హెల్త్ మళ్లీ అప్సెట్ అయిందా అంటూ చేసిన కామెంట్స్ పై సమంత ఘాటుగా రియాక్ట్ అయింది. నాపై చెత్త కామెంట్స్ చేసే ముందు ఒక డీల్ చేసుకుందాం. సన్నబడ్డావు, అనారోగ్యం పడ్డావా లాంటి చెత్త కామెంట్స్ నాపై చేసే ముందు మీరు కనీసం 3 పులప్స్ చేయగలగాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే దయచేసి నా గురించి అలాంటి చెత్త కామెంట్స్ చేయకండి. కాస్త కోపంగానే సమంత జిమ్ లో పులప్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ ఘాటుగా రియాక్ట్ అయింది. రీసెంట్ గా సమంత ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనగా ఆ ఈవెంట్ నుంచి పలు ఫోటోలు బయటకు రాగా అందులో సమంత లుక్స్ చూసి చాలా మంది నెటిజన్లు సన్నగా అయిపోయావు, అనారోగ్యంగా కనిపిస్తున్నావంటూ కామెంట్స్ చేశారు. దీనిపై రెస్పాండ్ అవుతూ సమంత తన ఇన్స్టాలో ఓ స్టోరీని పెడుతూ తనను కామెంట్స్ చేసేవారికి సవాల్ విసిరింది. ఇక సమంత కెరియర్ విషయానికొస్తే అమ్మడు త్వరలోనే రక్త బ్రహ్మాండ్ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సిరీస్ ఆగిపోయిందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తూ ఉండగా ఈ సిరీస్ కు సంబంధించిన కీలక సీన్స్ ను ఆల్రెడీ ఫినిష్ చేశామని, త్వరలోనే ఓ భారీ అవుట్డోర్ స్కెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే క్లారిటీ ఇచ్చారు. కటౌట్ ఉన్న హీరోలు, మాస్ ఫ్యాన్స్ ఉన్నటువంటి కథానాయకులు ప్రయోగాలు చేస్తే ప్రేక్షకులు పట్టించుకోరా? ఆడియన్స్ కు కావాల్సిందే ఇవ్వాలి, ఇన్స్టెంట్ గా హిట్ కొట్టాలి. అంతేకాని కథానాయకులు దర్శకులు కొత్తగా ట్రై చేస్తే ఉన్న ఇమేజ్ కలర్ షేడ్ అయిపోతుందా?
కట్అవుట్ ఉన్న హీరోలు యాక్షన్ బ్లాక్ లోనే కనిపించాలని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. బాహుబలి సిరీస్ తర్వాత సాహు, రాధేశ్యామ్లతో బాగా బుక్ అయిపోయిన ప్రభాస్ సరైన హిట్ లేని టైంలో చేసేది లేక సలార్తో సాలిడ్ హిట్ కొట్టాడు. ఇందులో ఆడియన్స్ తన నుంచి ఏం కోరుకుంటున్నారో అదే ఇచ్చాడు తప్ప తమ ఇష్టాలను ప్రేక్షకులపై రుద్దకూడదని డిసైడ్ అయిపోయాడు. మరి ఇలాంటి టైంలో ది రాజా సాబ్తో ప్రభాస్ మళ్లీ రాంగ్ ట్రాక్ లోకి వెళ్లాడనే విమర్శలు వస్తున్నాయి. పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసి టైంలోనూ దర్శకుడే టార్గెట్ అయిపోయాడు. ఇక్కడ పవర్ స్టార్ సినిమా అనగానే ఫ్యాన్స్ ను మైండ్ లో పెట్టుకునే సినిమాలు చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండాలి. ఇవి రెండు ఏ సినిమాల్లో ఉన్నాయా ఆ సినిమాలకే కలెక్షన్స్ వచ్చి పడ్డాయి. ఆ లోటును తీర్చడానికే అన్నట్లుగా వీరమల్లు, ఓజీలు తయారవుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది. అయితే అది అవుట్పుట్ వచ్చాక గానీ తెలియదు. చిరంజీవితో దర్శకుడు వశిష్ఠ చేస్తున్న విశ్వంభర విషయంలోనూ కొంతవరకు నెగిటివిటీ మార్కెట్ ను అల్లుకుంది. అయితే ఈ సినిమా కంప్లీట్ మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడిని అలరించేలా ఉంటుందని చెప్తున్నారు. దీనికి తోడు సినిమా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇన్స్టెంట్ గా ఆడియన్స్ లోకి వెళ్లిపోవాలి. అది సినిమా ఓవరాల్ రిపోర్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ విషయంలో దర్శకుడు ఎంతవరకు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. తరుణ్ భాస్కర్ ఒకే ఫార్మాట్ సినిమాలను కాస్త అటు ఇటుగా రిపీట్ చేస్తున్నాడా? నిర్మాతలు తనకు కేటాయిస్తున్న బడ్జెట్లోనే కథలను అల్లుకుంటున్నాడా? సురేష్ ప్రొడక్షన్ తరుణ్ భాస్కర్ ను తమ కాంపౌండ్ నుంచి బయటకు పంపడం లేదా? తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన దర్శకుడు. ఆ తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో యూత్ కంటెంట్ మాత్రమే తీస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. కీడా కోలా విషయంలోనూ ఇలాంటి కామెంట్సే ఫేస్ చేశాడు. అయినప్పటికీ ఆడియన్స్ ఆదరణను కంటిన్యూగా చూస్తున్నాడు తరుణ్ భాస్కర్. తాజాగా ఈ నగరానికి ఏమైంది సినిమాకు పార్ట్ 2ను రెడీ చేస్తున్నాడు. పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇన్ని రోజులు హింట్స్ తర్వాత ఇప్పుడు క్రేజీ మోషన్ పోస్టర్ టీజర్ తో అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ నగరానికి ఏమైంది 2ని ఈ నగరానికి ఏమైంది రిపీట్ గా ప్రజెంట్ చేస్తూ ఈసారి అడ్వెంచర్ మరింత ఎంటర్టైనింగ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి గతంలో కార్తో రోడ్ ట్రిప్ అయితే ఇప్పుడు ఫ్లైట్ లో ఉండేలా తీస్తున్నారేమో అనిపిస్తోంది. ఏళ్ల నాటి శనిపోయింది, కన్యారాస్కి టైం వచ్చింది అంటూ సీక్వెల్ ని ఘనంగా మొదలుపెట్టారు. వివేక్ అండ్ గ్యాంగ్ మళ్లీ తెలుగు యువతకి మెమరబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణం వహిస్తుండగా వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. విశ్వక్ సేన్ తన కో స్టార్ సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమానితో మళ్లీ మనల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నాడు. అయితే ఈ తరహా సినిమాలనే పదే పదే చేస్తూ ఉండడంతో తరుణ్ భాస్కర్ దర్శకుడుగా అక్కడే ఉండిపోతున్నాడనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పైగా సురేష్ ప్రొడక్షన్ ను తన అడ్డాగా పెట్టుకుని రానాతో దోస్తీ చేస్తూ తన అభిరుచికి తగ్గ సినిమాలకు ఫండింగ్ చేయించుకుంటున్నాడు. అటు సురేష్ బాబు సైతం తరుణ్ భాస్కర్ సినిమాలకు నాన్ థియేట్రికల్ రైట్స్ ఎక్కువగా వస్తూ ఉండడంతో తక్కువ బడ్జెట్ కేటాయించి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇది తరుణ్ భాస్కర్ ను ప్రతిసారి నిర్మాతను వెతుక్కునే పని లేకుండా చేస్తోంది. ఈ రీజన్స్ తోనే దర్శకుడు సురేష్ బ్యానర్ ను వదిలిపెట్టడం లేదు. సదరు నిర్మాతలు ట్రెండీ సినిమాలతో తమకున్న థియేటర్స్ లో సినిమాలను ఆడించగలుగుతున్నారు. హీరోయిన్ ఖైదు లోహర్ ఇందుకు ఇన్ని ఆఫర్లు అందుపుచ్చుకుంటోంది. ఆమెను మించిన అందగత్తెలు ఉన్నప్పటికీ ఖైదు లోహరే హీరోలకు ఇందుకు కావాల్సి వచ్చింది. కయాదు లోహర్ రీసెంట్ గా ప్రదీప్ రంగనాథ్ చేసిన డ్రాగన్ సినిమాతో అదరగొట్టేసింది. డ్రాగన్ సినిమాలో ఎంట్రీ పరంగా మామూలుగానే అనిపించినా సినిమా నడుస్తున్న కొద్దీ ఆమె నచ్చేస్తుంది. ఒక దశలో కయాదుతో ప్రేమలో పడేలా చేస్తుంది. ఇక అమ్మడి గ్లామర్ షోకి కూడా కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. కొన్ని సినిమాలు ఒక హీరోయిన్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసేస్తుంటాయి. కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన కయాదు శ్రీ విష్ణు అల్లూరి సినిమాలో హీరోయిన్ గా చేసింది. అదే దూకుడుతో డ్రాగన్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ టూ మచ్ గా పెరిగారు. తాజాగా అమ్మడు తెలుగులో విశ్వక్ సేన్ సరసన ఫంకీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాతో అమ్మడు మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఈలోపు కమిట్ అయిన తమిళ, మలయాళ సినిమాలు చేసుకుంటూ పోతుంది. సౌత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసే హీరోయిన్లు ఎవరో ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్న ముంబై మేకర్స్ కయాదు మీద పడ్డారు. ఆమెకున్న బజ్ ని చూసి తమ సినిమాల్లోకి తీసుకుపోవాలని చూస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే రష్మిక, సమంత, పూజా హెగ్డే తరహాలో ఈ అమ్మడిని బీటౌన్ లో బిజీ చేసేస్తారు. ఎప్పట్లాగానే మళ్లీ మనం కొత్త హీరోయిన్లను లాంచ్ చేసి సినిమాలకు బూస్టింగ్ ఇచ్చుకోవాలి.